వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2020 మ్యాచ్ నెంబర్ 20లో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్ గెలిచేదెవరు, గెలిచి పైకి పాయింట్ల టేబుల్లో పైకి ఎగబాకేది ఎవరు అనే దాని గురించి ఇరు జట్ల ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆడిన 3 మ్యాచ్లు ఆర్సీబీ జట్టు 2 విజయాలతో ఈ సంవత్సరం మంచి మీద ఊపు మీద ఉంటే, ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఆడిన 4 మ్యాచ్ల్లో 1 విజయం సాధించి 3 ఓటములతో 2వ విజయం కోసం తహతహలాడుతుంది. మరి ఈ జట్టులో ఈరోజు గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకేది ఎవరు, అసలు జట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం. ఇక ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే, రోహిత్ శర్మ చివరి మ్యాచ్ ఆడకపోవటం ముంబై ఇండియన్స్ జట్టుకి దెబ్బే. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో ఆడతాడా, ఆడితే ఏ విధంగా 4లు 6లు కొడతాడని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి రోహిత్ శర్మ బ్యాక్ అయితే మాత్రం ముంబై ఇండియన్స్కి మంచి శుభ పరిణామం. రోహిత్ శర్మ అలాగే రీక్లింటన్, విల్ జాక్స్తో టాప్ ఆర్డర్ అయితే ముంబైకి చాలా బలంగా ఉంది. మరొక పక్కన తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ హర్ట్గా వెళ్ళిపోవటం ముంబై ఫ్యాన్స్ని అయితే పూర్తిగా కూడా కలిసివేసింది. మరి ఈ మ్యాచ్లో తిలక్ తన సత్తా చూపిస్తాడని అయితే ముంబై ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగోడి సత్తా ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, అవమానించిన చోటే అందరి ప్రశంసలు అయితే పొందే విధంగా అయితే ఆడతారు. కాబట్టి తిలక్ వర్మ ఈ రోజు ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వస్తే అదర కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, దిల్ కానీ, వీళ్ళతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే శాంట్నర్తో ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ మాయాజాలం అయితే ఈ మ్యాచ్కి చాలా అవసరం ముంబై ఇండియన్స్ జట్టుకి. ముంబై ఇండియన్స్ జట్టులో ట్రెంట్ బౌల్ట్తో పాటుగా ముఖ్యంగా అశ్విని కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నాడు. మిచెల్ శాంట్నర్ ఎలాగో స్పిన్ బౌలింగ్ విభాగంలో ఉన్నాడు, అలాగే దీపక్ చహర్ ఉన్నాడు, కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్లో బౌలింగ్లో పర్లేదు అన్నట్లుగానే ఉంది, కానీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. చివరిగా జరిగిన వాంకడే మ్యాచ్లో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి విజయం సాధించింది. కాబట్టి ఈ రోజు కూడా అదే హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఏమైనా అద్భుతం చేస్తుందా, ఘన విజయం సాధిస్తుందా అనేది ముఖ్యంగా మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది. ఏదేమైనా ముంబై ఇండియన్స్ జట్టు అయితే ముఖ్యంగా బ్యాటింగ్లో బౌలింగ్లో బలంగానే ఉంది. ఇక ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే, ఆర్సీబీ జట్టు కూడా ఈ సంవత్సరం చాలా బలంగా అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆక్షన్లో ఆర్సీబీ జట్టు చాలా బలంగా లేదు, మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకోలేదు అనే విమర్శలు అన్నింటికీ కూడా ఏదైతే ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా స్ట్రాంగెస్ట్గా అయితే ప్లేయింగ్ 11 కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విరాట్ కోహ్లీ కానీ, అలాగే ఫిల్ సాల్ట్, వీళ్ళిద్దరూ కూడా మంచి ఓపెనింగ్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి కోహ్లీ మంచి రన్స్ చేస్తే మాత్రం సాల్ట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బాగా వర్కౌట్ అయితే మరొకసారి ఆర్సీబీ ఖాతాలో ఈ మ్యాచ్ పడే అవకాశం అయితే ఉంది. ఇక ఎలాగో పట్టిదార్ కానీ, పడిక్కల్ కానీ వీళ్ళతో చాలా బలంగా అయితే ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ ఎప్పుడూ లేని విధంగా ఆర్సీబీ జట్టు అయితే ఈ సంవత్సరం సొంతం చేసుకుంది. లివింగ్స్టన్, టిమ్ డేవిడ్తో పాటుగా జితేష్ శర్మ, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కానీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్న మ్యాచ్ని ఒక్కరే సింగిల్ హ్యాండెడ్గా మార్చగలిగే స్టామినా ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా మిడిల్ ఆర్డర్లో రాకతో ఈ సంవత్సరం ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తుంది మిడిల్ ఆర్డర్లో కూడా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హ్యాజిల్వుడ్ కానీ, అలాగే భువనేశ్వర్ కుమార్ రాక కానీ, అలాగే ఎస్ దయాల్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే పర్లేదు అనిపిస్తుంది. బౌలింగ్లో కూడా లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ కూడా బౌలింగ్ కూడా అద్భుతంగా రాణిస్తే మాత్రం ఆర్సీబీ జట్టు కూడా విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆర్సీబీ అలాగే ముంబై ఇండియన్స్ జట్టు మ్యాచ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశం ఉంది. తిలక్ వర్మపై, రోహిత్ శర్మపై అందరూ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మ ఏ విధంగా తన రిప్లై ఇస్తాడు, ఈ రోజు మ్యాచ్లో ఏ విధంగా ఆడతాడు అనే దాని గురించి తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆర్సీబీ జట్టులో కోహ్లీతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే టిమ్ డేవిడ్పై ఎక్కువగా అంచనాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు ప్లేయింగ్ 11. అలాగే వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుకి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు ఈ సంవత్సరం ఆడిన మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మరి రెండో మ్యాచ్లో కూడా ఘన విజయం సాధిస్తుందా, లేదంటే ఆర్సీబీ జట్టు పూర్తిగా తమ సత్తాన్ని చూపిస్తుంది అనేది ఈరోజు మ్యాచ్ నెంబర్ 20లో తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.